ఈరోజు మా మేడం కొడుకు ఈ పక్షితోని ఏం జేసిండో చెప్తే మీరందరూ షాక్ అయితరు. ఏంటిదో చెప్తా చూడండి. ఒక రిమోట్ కంట్రోల్ విమానంనయితే పట్టుకొచ్చిర్రు మా వోళ్ళు. అవి రిమోట్ కంట్రోల్ విమానానికి అయితే ఒక తాడు కట్టి, ఇంకొక పక్కకి ఒక పావురంని కట్టి, అట్లనే ఒక చిన్న పారాషూట్ అయితే కడతారు. ఎందుకంటే పక్షి పోయి ఆ పావురాన్ని పట్టుకున్నప్పుడు, ఆ పక్షి అనేది ఎక్కువ దూరం పారిపోకుండా ఉండడానికి, ఎగిరిపోకుండా ఉండడానికి ఆ పారాషూట్ అనేది కడతారు. అయితే అది అయిపోంగానే ఆ విమానాన్నయితే కిందికి దించి, ఆ విమానం బ్యాటరీలతోని నడుస్తుంది కాబట్టి, అది 10 నిమిషాల దాకా గాల్లో ఎగిరి ఉంటది కాబట్టి, బ్యాటరీ అంతా అయిపోయి ఉంటది కాబట్టి, కొత్త బ్యాటరీలయితే ఎత్తారు. యేసుడు అయిపోంగానే మళ్ళా గాల్లకైతే ఎగురుతుందో చూడండి. గాల్లోకి ఎగిరి ఒక పావురంనయితే ఎనక కట్టుకొని అట్లా ఎగిరిపోతా ఉంటది. అయితే ఆ తాడుకి ఆ విమానానికైతే ఒక అయస్కాంతం లాంటిదైతే ఒక అటాచ్ ఉంటది. ఈ పక్షి అనేది పోయి దాన్ని పట్టుకోంగానే వెయిట్ ఎక్కువైపోయి, అయస్కాంతం అనేది విడిపోతది. అప్పుడు అయస్కాంతం అనేది విడిపోంగానే, ఆ తాడుకున్న పారాషూట్ అనేది ఓపెన్ అయిపోయి, ఆ పక్షికి వెయిట్‌గా అంటే ఎక్కువ దూరం ఎగిరిపోనీయకుండా వెయిట్ అనేది పడతది. అప్పుడు ఆ పక్షి అనేది వెంటనే కిందికి దిగి, ఆడనే ఆ పావురంనయితే తింటది. నేను దగ్గరకు పోయి వీడియో తీద్దామనుకుంటే మా మేడం కొడుకయితే అద్దొద్దు అది మనది కాదు వేరోళ్ళది. దగ్గరకు పోయి అయితే వీడియో తీయకు ప్రాబ్లమ్ అయితది అన్నాడు.